ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డాక మనం చేసేది ఏముంటుంది? అది కరెక్టే స్వామి, కానీ వాడొక మెకానిక్ స్వామి. కడుపులో పెట్టుకుని గారాబంగా పెంచిన బిడ్డని చూస్తూ చూస్తూ వాడికి ఇవ్వాలంటే, కానీ చిన్నప్పటి నుండి అదేది అడిగినా కాదనలేదు స్వామి. నా బుజ్జమ్మ సంతోషం కోసం ఏదైనా చేస్తాను స్వామి. స్వామి, దాని కంట్లో నీళ్ళు వస్తే మాత్రం నా గుండె పట్టేసినట్టు అవుతుంది. చెప్పండి స్వామి, ఏం చేయమంటారు? ఓ పని చేయి, అతనికే ఇచ్చి పెళ్లి చేసేయి. కానీ ఆస్తి, చదువు, హోదా లేని వాడికి ఎలా? పుట్టినప్పుడు ఏం తీసుకొచ్చావు, పోయేటప్పుడు ఏం తీసుకుపోతావు. జనన మరణాల మధ్య జరిగేదంతా మిథ్య, అది తెలుసుకోవడమే అసలైన విద్య. చూడు శివప్రసాద్, 100 కోట్ల కట్నమిచ్చి 1000 కోట్లను అల్లుణ్ణి తెచ్చుకోగలవు. కానీ నీ కూతురికి సంతోషాన్ని ఇవ్వగలవా? అయినా వాళ్ళ ప్రేమను కాదనడానికి మనమెవరు? ఆ హక్కు మనకు లేదు. వాళ్ళిద్దరికి పెళ్లి చేసి. స్వామి, మీరు చెప్తే నిజమే స్వామి. నా బుజ్జమ్మ సంతోషం కంటే నాకు ఇంకేం కావాలి? చేసేస్తాను స్వామి, వాళ్ళిద్దరు పెళ్లి చేసేస్తాను స్వామి. ఏంటి ఈ టైంలో శివప్రసాద్ ఎందుకు వచ్చాడు? నేను వెళ్ళాలి. శివప్రసాద్ ఎందుకు వచ్చాడు? వాడితో ఎప్పుడూ ఏదో ఒక నస. వాడి కూతురు ఎవరినో ప్రేమించిందట, పెళ్లి చేయాలా వద్దా అని సవదొబ్బాడు. నువ్వేం చెప్పావు? ఏం చెప్తాం? ప్రేమించింది వాడి కూతురు, పెళ్లి చేసేది వాడు. మధ్యలో మనకేంటి? చేసేమన్నా. ఇటుక ఇటుక పేర్చి 6 నెలల నుంచి జాగ్రత్తగా ఓ ఇల్లు కడుతుంటే ఒక్క మాటతో ప్లాన్ అంతా పేక మెడలా కూల్చేసావు కదరా. ఇంత కష్టపడి ఆ శివప్రసాద్ గారిని ఎందుకు ట్రాప్ లో పెట్టానో తెలుసా? నాకు ఓ కొడుకున్నాడు. నీ కొడుక్కి దీనికి సంబంధం ఏంటి? రేయ్, నా కొడుకు ఆ శివప్రసాద్ కల్లుడైతే ఆస్తి మొత్తం నాదవుతుంది. మొత్తం లైఫ్ సెట్ అయిపోతుంది అనుకున్నా. ఓకే ఓకే, ఇప్పటికే మించిపోయిందేం లేదు. వాడికి ఏదో ఒకటి చెప్పేసి పెళ్లి క్యాన్సిల్ చేసి. ఇంకా ఈ గేమ్స్ ఆడడం నా వల్ల కాదు. నా 10 లక్షలు ఇస్తే నేనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. దయచేసి నన్ను వదిలి. ప్లీజ్, ఈ ఒక్క పని చేసి పెట్టు. ఎలాగైనా పెళ్లి క్యాన్సిల్ చేసి. నా వల్ల కాదు. ప్లీజ్ ప్లీజ్, ఈ పెళ్లి నా క్యాన్సిల్ వల్ల కాదు. బతిమిలాడుతుంటే కామెడీగా ఉందా? ఎక్కడికి రాను వెళ్ళేది? నిన్నిక్కడే చంపి పూట్ చేసినా అడిగే నాథుడు లేడు. జనానికి నీ ఫోటోలు చూపించి నువ్వు ఇన్నాళ్ళు అందరినీ మోసం చేసి సంపాదించిన డబ్బుతో ఉడాయించావని నమ్మిస్తా. ఇక్కడ నువ్వు చస్తావు, అక్కడ నీ కూతురు చస్తుంది. గ్రహాల్ని కదుపుతావో నక్షత్రాల్ని వాడుకుంటావో నీ ఇష్టం. వాడి కూతురు నా కోడలు కావాలి. అలా జరిగితే నువ్వు అడిగిన 10 లక్షలు కాదు, 25 లక్షలు ఇస్తాను. రేపే నేను ఇక్కడి నుంచి పంపిస్తాను. నీకింకో దారి లేదు. బాగా ఆలోచించు. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. అన్యాయంగా ఇద్దరు ప్రేమికులను విడదీయాలంటే మనసు ఒప్పుకోవడం లేదు. నమస్తే స్వామీజీ. ఏం స్వామి? స్వామి, ఏం స్వామి? ఏమైంది? ఏం జరిగింది What స్వామి? happened, స్వామీజీ? చెప్పండి స్వామి. Please tell me. స్వామి, చంద్రకిరణ్ గారు, మేల్కోటే గారు, గారు ఏంటి స్వామి? మేము మీ పాదదాసులం. ప్లీజ్ నా మాట వినండి. నేను స్వామిని కాదు, దేవుణ్ణి అంతకంటే కాదు. నాకు పరకాయ ప్రవేశం తెలియదు. నా దగ్గర మహిమలు మహత్యాలు ఏమీ లేవు. నేను ద్వాపరయుగం నాటి వాణ్ణి, శ్రీకృష్ణుని మిత్రుణ్ణి అని చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. నేను కూడా మీలాంటి మామూలు మనిషిని. అందరిలాగని నాకు కోరికలు, వీక్నెస్లు అన్నీ ఉన్నాయి. కానీ ఇదంతా నేను కావాలని చేయలేదు. అనుకోకుండా అంతా అలా జరిగిపోయింది. ప్లీజ్, దయచేసి మీరే నన్ను కాపాడాలి. నేను గెలిచాను స్వామి. మీరు పెట్టిన పరీక్షలో నేను పాస్ అయ్యాను స్వామి. మా భక్తిని పరీక్షించడానికే కదా మీరు అలా మాట్లాడింది. మీ ఆంతర్యం అర్థమైంది స్వామి. చాలు స్వామి, ఈ జన్మకి నాకు ఈ తృప్తి చాలు స్వామి. సార్, మీరైనా అర్థం చేసుకోండి సార్. నా దగ్గర ఏ శక్తులు లేవు. నేను మామూలు మనిషిని. నేను కూడా మీ టెస్ట్ లో పాస్ అయ్యాను స్వామి. నాకు కూడా ఈ తృప్తి చాలు.
గజపతి మాట వినడం తప్ప నాకు వేరే దారి లేకుండా పోయింది. వాడి క్రిమినల్ బ్రెయిన్తో ఓ ప్లాన్ వేశాడు. ఒక్క దెబ్బకు 2 పిట్టలు. శివప్రసాద్ కూతుర్ని కోడలను చేసుకుని అతని ఆస్తి కొట్టేయాలి, తనకి అడ్డంగా ఉన్న నన్ను పర్మనెంట్గా వదిలించుకోవాలి. దానికి వాడు పెట్టిన పేరు ఆపరేషన్ అంతర్ధానం. స్వామి వారు ఇంకా సేపట్లో దర్శనం మీదున్నారు. భక్తులంతా సంయమనం పాటించవలసిందిగా మనవి. భక్తులారా, ఈరోజు మీకు ఒక ముఖ్య విషయం చెప్పాలి. నా బాల్యమిత్రుడైన శ్రీకృష్ణుని ఆజ్ఞానుసారం ఇన్నాళ్ళు మీ ఈతి బాధలన్నీ నా శక్తి కొద్దీ తీర్చాను. ధర్మ సందేహాల్ని నివృత్తి చేశాను. కానీ ఇప్పుడు నా అంతర్ధానానికి సమయం ఆసన్నమైంది. నేను మీ మధ్యలోంచి వెళ్ళిపోయే ఘడియ వచ్చేసింది. నిన్న రాత్రి శ్రీకృష్ణుల వారు నాతో మాట్లాడుతూ, మిత్రమా, ఇంకెంతకాలం ఈ మానవుల మధ్య ఉంటావు? ఇంకా చాలు, హిమాలయాలకు వెళ్ళి ధ్యానంలో కాలం గడుపు. అక్కడికి నేనే స్వయంగా వచ్చి నిన్ను బృందావనానికి తీసుకెళ్తాను అన్నారు. ఇక మీ నుంచి సెలవు. మళ్ళీ మీ ఈ జన్మలో నేను మీకు కనిపించను. డోంట్ లీవ్ us, స్వామీజీ. మీరు వెళ్ళొద్దు, నేను ఒప్పుకో. ఆగండి, ఇది కృష్ణుల వారి ఆజ్ఞ. కాదనడానికి మనమెవరం? ఆ జగన్నాటక సూత్రధారినే ధిక్కరించే అంతటి వాళ్ళమా మనం? చివరగా నేను మీకు చెప్పేది ఒక్కటి. భగవంతుడి కోసం ఎక్కడెక్కడో వెతక్కండి. మీ అంతరాత్మకు మించిన దైవం లేదు. మీలోనే దేవుడున్నాడు. మీరు చేసే ప్రతి మంచి పని, వేసే ప్రతి మంచి అడుగు, మోసే ప్రతి నిస్వార్థ బాధ్యత అంతా దైవమయం. మీ చుట్టూ ఉన్న వాళ్ళని ప్రేమించండి, ప్రేమను పంచండి, నలుగురి సంతోషం కోసం ఏదైనా చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వామి, చెప్పాలో వద్దో అర్థం కావడం లేదు. చెప్పడం సృష్టి ధర్మం కాదు, చెప్పకపోవడం గురుధర్మమూ కాదు. కానీ నువ్వు నా ప్రియ శిష్యుడివి, అందుకే చెప్తున్నా. వద్దు, ఈ పెళ్లి వద్దు. నీ కూతురికి కుదిర్చిన ఆ సంబంధం రద్దు చేయి. అదేమిటి స్వామి? నిన్న రాత్రి భవిష్యత్ దర్శనం జరిగింది. నీ కూతురు భవిష్యత్ కనిపించింది. ఈ పెళ్లి జరిగితే తను సుఖంగా ఉండలేదు. అష్టైశ్వర్యాలతో అల్లారు ముద్దుగా పెరిగిన నీ కూతురు అష్ట దరిద్రం అనుభవించాల్సి వస్తుంది. స్వామి, బ్రతికినంత కాలం ఏడుస్తూ బ్రతకాల్సింది. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. అంటే బిడ్డ ఎంతో ఇష్టపడింది. నిన్న అవునని చెప్పి ఈరోజు కాదంటే బుజ్జమ్మ బాధపడుతుంది స్వామి. దారిని పోయే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుంటానంటావేంటి? తెలిసి తెలిసి ఈ పెళ్లికి నువ్వు ఒప్పుకున్నా నేను ఒప్పుకోను. పోనీ నిజం చెప్పు, ఈ సంబంధం నీకేమన్నా నచ్చిందా? నాకు పెద్ద ఇష్టం లేదు స్వామి. మీరు చెప్పారని ఒప్పుకున్నాను. నీకు ఇష్టం లేక, నాకు ఇష్టం లేక, ఆ పైవాడికి ఇష్టం లేక, కట్టుకున్నాక ఆ పిల్ల సుఖపడక ఎందుకయ్యా ఇదంతా? వద్దు, ఈ పెళ్లి వద్దు. ఏంటి శివప్రసాద్? ఇప్పుడంటే మంచి చెడు చెప్పడానికి తమరున్నారు. తమరు వెళ్ళిపోయాక ఏంటా అని. ఆ విషయం కూడా ఆలోచించి నీ కూతురు జాతకానికి సరిపోయి ఒక అద్భుతమైన సంబంధాన్ని చూశాను. ఎవరు స్వామి? ఎవరో కాదు, నా ప్రియభక్తుల్లో ఒకడైన గజపతి కొడుకు. నీకిష్టమేనా? స్వామి, అన్నీ తెలిసిన వాళ్ళు, భవిష్యత్తు చూసిన వాళ్ళు, మీరు చెప్పింది జరగకుండా ఎప్పుడైనా ఉందా? మీ ఇష్టం స్వామి. నాయనా వేద, పిలిచాదా స్వామి? బయట గజపతి ఉంటాడు, రమ్మను. చెప్పండి స్వామి. ఇతను శివప్రసాద్. గజపతి, ఇతని కూతుర్ని నీ ఇంటి కోడలుగా చేసుకుంటావా అని అడగడానికి పిలిచాను. చేసుకుంటావా? స్వామి, ఒకసారి మా అబ్బాయిని కూడా ఓ మాట అడిగి. అడుగుతున్నది నేను. చేసుకుంటావా లేదా? చేసుకుంటావా లేదా? తమ ఆజ్ఞ స్వామి. ఇక మీరు బయలుదేరండి. భలే ఉన్నావు.